రీసెంట్‌గానే మా ఫ్రెండ్ ల్యాప్‌టాప్ లేదు కానీ ప్రెజెంటేషన్ చేయాలని తెగ ఫీల్ అయిపోయింది. నాకైతే ఒక ఐడియా వచ్చింది. సో, ఫోన్‌లోనే ప్రెజెంటేషన్ చేసేయమన్నాను. అదెలాగా అనింది. సో, మా ఫ్రెండ్‌కే కాదు మీకు కూడా క్లియర్ అవుతుంది. అలాంటి యాప్స్ అని చెప్పి అలాంటి యాప్ ఏంటిదో తెలిస్తే హెల్ప్ అవుతది అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ ప్లే స్టోర్‌లోకెళ్ళిపోయి పవర్ పాయింట్ అని చెప్పేసి టైప్ చేయండి. సో, పవర్ పాయింట్ అని చేస్తే మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి మీ ఫోన్‌లో. నేను ఆల్రెడీ నా దగ్గర ఉంది ఈ యాప్. సో, ఇంతకు ముందు ఉన్న ఫైల్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాయి పీపీటీలో లాగా. అక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసినట్లయితే గనక మీకు నచ్చిన స్టైల్స్ అయితే కనిపిస్తాయి. అందులో మీకు నచ్చింది క్లిక్ చేసుకోండి. సో, నేనిక్కడ సెలెస్టియల్ స్టైల్ క్లిక్ చేశాను. సో, మీరిక్కడ దీనికి టైటిల్ యాడ్ చేసుకోవచ్చు, సబ్‌టైటిల్ యాడ్ చేసుకోవచ్చు అండ్ ఫాంట్‌ని బోల్డ్ చేసుకోవచ్చు, ఇటాలిక్ చేసుకోవచ్చు, అండర్‌లైన్ చేసుకోవచ్చు అండ్ దానికి కలర్స్ గూడా యాడ్ చేయొచ్చు. బుల్లెట్ పాయింట్స్‌లా పెట్టుకోవచ్చు. ఇలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, దానికి కమెంట్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ దాన్ని డూప్లికేట్ గూడా చేయొచ్చు. చాలా సింపుల్‌గా ఉంటుంది. సో, మీరు షేప్ కావాలంటే ఇన్సర్ట్ చేయొచ్చు. సో, ఇన్సర్ట్‌లో చూసినట్లయితే గనక న్యూ స్లైడ్, న్యూ కామెంట్, టెక్స్ట్ బాక్స్, టేబుల్, పిక్చర్స్, వీడియోస్, ఆడియో, షేప్స్ ఎక్సెట్రా ఉన్నాయి. సో, ఇది ప్రమోషన్ వీడియో అయితే కాదు. దీనికైతే ఉపయోగపడుతది మీకు అనిపించింది. అందుకే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అయితే కలర్‌లోకొచ్చేసరికి డిఫరెంట్ కలర్స్ మీరేమైనా డ్రా చేయాలంటే దాని థిక్‌నెస్ ఎంత అని చెప్పేసి ఉంటుంది కదా! ఇలాగ ప్రతి ఒక్కటి ఉపయోగపడతదనమాట. అండ్ నెక్స్ట్ డిజైన్‌లోకొచ్చేసరికి మీరు మళ్ళీ థీమ్ ఏమైనా మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అండ్ ఆల్సో దానికి స్లైడ్ సైజ్ ఎంతుండాలి, దాని డిజైనర్ ఫార్మాట్ ఎలా ఉండాలి, దాని బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ విచ్ ప్లే అ కీ రోల్ ఇన్ ఏ ప్రెజెంటేషన్. సో, ఇటువంటివి ఎన్నో ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. మన ల్యాప్‌టాప్‌లో ఎన్నైతే ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో అలాంటివి అన్నీ ఉంటాయి. సో, ఇక్కడైతే నేను టెక్స్ట్ టైప్ చేయలేదు. సో, అందుకని యానిమేషన్ పడకపోవచ్చు. బట్ యానిమేషన్స్ కూడా అన్నీ ఉంటాయి. స్లైడ్ షో అనేది ఉంది. స్లైడ్ షో అయితే నేను ఇక్కడ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ చెక్ పెట్టా కాబట్టి ఆ ట్రాన్సిషన్ వచ్చిందనమాట. సో, ఇలాంటివి చాలా ట్రాన్సిషన్స్ అప్లై చేసుకోవచ్చు. ఒక స్లైడ్‌కి కాదు డిఫరెంట్ స్లైడ్స్‌కి కూడా చేసుకోవచ్చు. అండ్ రివ్యూ చేసుకోవచ్చు. దానికి కామెంట్ యాడ్ చేసుకోవచ్చు. కామెంట్స్ ఏమైనా ఉంటే చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వ్యూ చూసుకోవచ్చు. లైక్ జూమ్ ఆన్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ చేసుకోవచ్చు. లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ ఇలాంటివన్నీ చూసుకోవచ్చు. విండోకి సెట్ అయ్యేలాగా కూడా పెట్టుకోవచ్చు. సో, ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేయండి.